ఏడాది పాలనపై జనంలోకి వెళ్లేందుకు కూటమి నేతలు సిద్దమయ్యారు. ప్రతి ఇంటి తలుపు తట్టి అభివృద్ధి సంక్షేమంపై ప్రచారం చేయబోతున్నారు. అదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు వైసీపీ కూడా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడంతో పాటు మిగతా వాటిని ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు తెలిపేందుకు టీడీపీ కార్యాచరణ రూపొందించింది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలు, ఎంపీలు, మంత్రులు ప్రతి గడపకు వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూలై 2 నుంచి 30 రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనంతో పాటు దీపం 2 పథకం కింద ఇప్పటికే ఉచిత సిలిండర్లు ఇవ్వడంతో పాటు గుంతలు పడిన రహదారుల్ని అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే జగన్ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతిని గాడిన పెట్టడం, పోలవరం పనుల్ని వేగవంతం చేయడంతో పాటు ఏడాదిలోనే రాష్ట్రానికి 9.50 లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకురావడం లాంటి విజయాల్ని ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. కేవలం 80% కంటే ఎక్కువ కమిటీలు పూర్తి చేసుకున్న నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. రోజుకు 50 ఇళ్లలో మాత్రమే ప్రచారం చేయాలని, ప్రభుత్వ పనితీరుపై 20 ప్రశ్నలు అడిగి చర్చించాలని, ప్రతి ఇంటికి సంబంధించిన ఫోటోల్ని యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇందుకోసం ఆయా నియోజకవర్గాలకు పరిశీలకుల్ని కూడా నియమించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తామని, కావాలని ఎవరైనా అడ్డుకుంటే తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఎనకొండ రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్. ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది, నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో, పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని జగన్ పదే ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా జూలై 2 నుంచి రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే టీడీపీ నేతలకు ఎన్నికల హామీల్ని గుర్తు చేయడంతో వారిని ప్రశ్నించాలన్నారు. ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ, నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. మొత్తానికి ఇటు టీడీపీ అటు వైసీపీ ఒకేసారి జనంలోకి వస్తూ ఉండడంతో రాజకీయ ఉద్రిక్తత తప్పేలా లేదు.